అతను ఇలా చెబుతాడు, నీవు ఇప్పుడు తగిన రక్షణతో మంత్ర శాసనాల్ని చదవాలి. ఈ మంటలు కేవలం అగ్నికళ కాదు, అవి శాసనాల కోసం వచ్చి చనిపోయిన వారి ఆత్మల శాపం. వాటిని బంధించి వాటి వెనక అగ్నికాలుడు ఉన్నాడు అని చెబుతాడు. ఇంతలో విరాట్కి మెలకువ వచ్చేస్తుంది. అగ్నికాలుడు విరాట్ నుండి ఆ శాసనాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అని అతనిపై తన మంత్రశక్తిని ప్రయోగిస్తాడు. దానివల్ల విరాట్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. నిద్రలో అనుక్షణం పీడకలతో శరీరాన్ని హింసించే శబ్దధ్వనులు చేస్తుంటే విరాట్ శారీరకంగాను మానసికంగాను బలహీనంగా మారిపోతాడు. ప్రశాంతత కోసం ధ్యానంలో మునుగుతాడు. ధ్యానంలో అతనికి అగ్నిశక్తి అనచడానికి అగ్నిబంధ మంత్ర వ్యతిరేక శక్తి జలగర్భ యంత్రం కనిపిస్తుంది. దీని గురించి నాగబంధం యొక్క 2వ శాసనంలో వివరంగా ఉంది. దానితో అతను తాత్వికుల వద్ద పూజారులకు చెప్పగా వారు విరాట్కి రక్షణగా ఒక మంత్రపు లాకెట్ మెడలో వేస్తారు. ఒక శుభముహూర్తాన్న విరాట్, కేసరి, తామ్రధ్వజుడు కలిసి నాగశాసనంలో రాసిన దాని ప్రకారం వారు జలతీర్థం అనే దుర్భేద్యమైన ప్రదేశానికి బయలుదేరతారు. ఇది హిమాలయాలకు కింద భాగాల్లో ఉంది. అక్కడే జలగర్భ యంత్రం ఉన్నట్లు నాగశాసనంలో ఉంది. అయితే అది సాధించాలంటే త్రిశక్తి తపస్సు, అగ్ని, జల, వాయుతత్వాలను సమతౌల్యం చేసి తపస్సు చేయాలి. తామ్రధ్వజుడు అగ్నిశక్తిని, కేసరి వాయుశక్తిని, విరాట్ జలశక్తిని ఏకం చేస్తూ తపస్సు చేస్తారు. అగ్నికాలుడు వారి బంధనాన్ని ఛేదించాలని విరాట్పై తంత్రశక్తిని ప్రయోగిస్తాడు. ఇది గమనించిన కేసరి తాను విరాట్కి అడ్డుగా నిలబడతాడు. 3 శక్తులు ఏకమవుతూ యంత్రానికి సగం శక్తి వస్తుంది. మిగతా పూర్తి శక్తి వచ్చే సమయానికి కేసరి మాత్రం యువరాజ్ని కాపాడబోయి వీరమరణం పొందుతాడు. విరాట్, తామ్రధ్వజుడు వారి శక్తితో అగ్నికాలుడిని నివారించి కేసరి మరణానికి చింతిస్తారు. కేసరి విరాట్కి స్నేహితుడిగాను సైనికుడిగాను రక్షించినందుకు అతని త్యాగానికి నివాళులు అర్పించి అక్కడి నుండి జలగర్భ యంత్రాన్ని తీసుకువస్తారు. ఒక పక్క అగ్నికాలుడు విరాట్ చావు నుండి తప్పించుకున్నాడనే ఆవేశంతో రాజ్యంలో మరలా అగ్నిదాడులు జరుపుతాడు. దానితో యువరాజ్, విరాట్ తల్లి ఆనందీదేవి విరాట్ తెచ్చిన జలగర్భ యంత్రానికి ఆత్మశక్తిని జోడిస్తుంది. దానితో ఆ యంత్రానికి పూర్తి శక్తి వచ్చి అది అగ్నికాలుడి శక్తిని పూర్తిగా అణచివేస్తుంది. ఆ రాజ్యానికి అది రక్షణ కవచంలా మారుతుంది. ఈ చర్యతో అగ్నికాలుడు శక్తిని కోల్పోయి సాధారణ మానవుడిగా మారుతాడు, ఒక శకునిలాగా. అగ్నికాలుడు సమస్య పరిష్కారం అయింది. కానీ రాజ్యం చాలా వరకు అగ్నికాలుడి చర్యతో నాశనమైంది. రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. దానికి కోశాగారంలో ఉన్న ధనం అంతగా సరిపోదు. మహారాజు విక్రమసేన, మహామంత్రి, యువరాజు విరాట్ రాజ్యంలో ప్రముఖులందరూ చర్చించుకుందామని ఒక రాజ్యసభను ఏర్పాటు చేసుకుంటారు. అందులో అందరూ యువరాజు సాధించిన నాగశాసనం ద్వారా నాగనిధిని సంపాదించాలి. అప్పుడు మాత్రమే మన రాజ్యానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలము అని చెబుతారు.